ఊళ్ళల్లో ఇక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ చేస్తారు. క్వాలిఫైడ్ డాక్టర్లు, ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేయాలంటే జనాలు కూడా ఇక్కడైతే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లేదా పెద్ద హాస్పిటల్కి పోవడం. దానికోసం ఆర్ఎంపీలో ఉంటాయి స్వచ్ఛందంగా 8వ తారీఖు 12వ తారీఖు దాకా పంపిస్తుంది. దానివల్ల ఇప్పుడు ఆర్ఎంపీలో మీకు అవసరమా లేదా గ్రామాల గురించి చెప్తారు. గ్రామాల గురించి ఆర్ఎంపీ డాక్టర్లు అవసరం ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు లేనప్పుడు మనం అక్కడికి ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంటేనే తర్వాతనే మళ్ళీ ప్రైవేటు హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ఇప్పుడు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ దగ్గరికి పోయడానికి అవకాశం ఉంటుంది కదా. ఫస్ట్ ట్రీట్మెంటు ఇక్కడ ఏంటంటే ప్రాథమిక చికిత్స అనేది ముఖ్యం. డాక్టర్లు ఏమంటారంటే మీరు ఏం చదువుకుంటారు, మీకు క్వాలిఫికేషన్ లేదు కదా, చేయొద్దు, చేస్తే ఇప్పుడు పేషెంట్ డెత్ అవుతాడు ఏమన్నా అవుతాడు, అయితే ఎవరు ఇస్తామంటే మేమైతే చదువుకున్నాం కాబట్టి బతికిస్తామన్నట్టు మాట్లాడతాం. ఇలా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే చేయడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళకు కూడా ఆస్కారం. ఇప్పుడు ఆర్ఎంపీలు వద్దాం మొత్తం బంద్ పెట్టాలి. బంద్ పెడితే ఇప్పుడు మన ఓకే నా సెట్ అయితే జనాలు ఆర్ఎంపీలో పర్ఫెక్ట్గా మంచిగా చూసినందుకు ఉన్నారు అయితే ఒకటి ఏంటంటే మనకు అందుబాటులో ఇప్పుడు ముఖ్యంగా ఎమర్జెన్సీ రాత్రిపూట వస్తుంది. ఎమర్జెన్సీగా మనం అయితే ఫోన్ అయినా ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా బాగా చదివిన అని చేసినా కూడా వాడు చచ్చిపోయినా కూడా వేలు లక్షలు తీసుకుంటారు. ఆర్ఎంపీ అంటే నిమిత్తం మాత్రం నైట్లో ఎవరు చేసి వస్తుంది సీరియస్. ఆర్ఎంపీ లేకపోతే మరి ఇట్లా మరి ఇప్పుడు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది. ఆర్ఎంపీ చూసినాక కదా పెద్ద డాక్టర్ వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు కదా. మాకేమంటారంటే నాన్ అవైలబుల్ కేసు పెడుతున్నారు. మీ మీద కేసు కాదు. ఇప్పుడు మారుమూల ఊరు 10 కిలోమీటర్ల దూరం ఉన్నది. మా సిటీకి 10 కిలోమీటర్ల దూరంగా ఉన్నది. ఆ నైట్ మా కడుపు నొప్పి జ్వరం వస్తే ప్రస్తుతం ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మాకు ఆర్ఎంపీలు అవసరం. ఆ తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మేము పెద్ద సిటీకి పోగలుగుతాం. ఎమ్మటే సిటీకి పోవాలంటే ఆడికి పోయారకి మనిషి తొందరగా ఏదన్నా డెత్ అవుతాడు. కాకుండా వీళ్ళు మాకు అవకాశంగా ఉండాలి. మాకు అవసరం. ఆర్ఎంపీలు అవసరం. ఇప్పుడు మనకు ఫస్ట్ స్పాట్ అయిన తేలో పాము కుడుతుంది. ఫస్ట్ ప్రాథమిక చికిత్స అనేది ముఖ్యం. ఇది అయిన తర్వాతనే మళ్ళీ మనకి అందుబాటులో లేనప్పుడు మనం అక్కడికి టైము లాంగ్ అవుతుంది కదా. అక్కడికి వేసరికి ఇక్కడికి మనకు పాయిజన్ అనేది పెద్ద పెద్ద డాక్టర్లు ఆర్ఎంపీ దగ్గరికి స్లిప్లు ఇచ్చి మా దగ్గర వాళ్ళు ఎందుకు వచ్చి స్లిప్లు ఇచ్చిపోతారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఆర్ఎంపీలో ఎందుకు పంపించాలి మరి వాళ్ళే మేము సేవ చేస్తాం అని చెప్పి ఊళ్ళో పాటు వాళ్ళ పాంప్లెట్ పంచుకొని ఇచ్చుకుంటేది. ఈ ఆర్ఎంపీలో పాంప్లెట్ ఇచ్చిపోవడం ఎందుకు, మా దగ్గర దొరకని వాళ్ళకు మేము క్వశ్చన్ వేసుడు కాదు. మాకు 10 కిలోమీటర్ల దూరం వ్యవధిలో ఉన్నాం కాబట్టి ఏది 12 గంటల రాత్రో 10 గంటల రాత్రో ఏది నాకు వెహికల్ ఏది అందుబాటులో ఉండయి. ప్రథమ చికిత్స పొందాలంటే ఆర్ఎంపీతో మాకు అవసరం తాత్కాలికంగా. ఆ తర్వాత మేము పోయేదానికి ఓపెన్ చేస్తే మా మీద గొడవలు కేసులు పెడతాను కాబట్టి మేము భయాన్ని బంద్ చేసుకున్నాం. ఇట్లా జనాలు ఇలా కొద్దిగా నాలెడ్జ్ ఇప్పుడు అవగాహన ఉన్నోళ్ళు అందరూ అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ చెలో కలెక్టర్ ఆఫీస్ ప్రోగ్రామ్ పెడతాం. మీలాంటి నలుగురు వచ్చి మా ఊర్లో కావాలంటే మన ఒక్కరే కాదు అన్ని ఊర్లో ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇది గవర్నమెంట్కి ఆపోజిట్ అయితే ఒకరిద్దరు పోయి ఫైట్ చేసే కాదు. మేము ఇదే విషయం మాట్లాడితే ఏమన్నారు, మీ పైసల కోసం సంపాదన కోసం చెప్తారు, ప్రజలకు అవసరం అయితే ప్రజలు వస్తారు కదా అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నలుగురు ప్రజలు కనుక బయటకు వస్తే అప్పుడు ప్రభుత్వం దాకా పోతుంది. అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నా దానికి ప్రత్యామ్నాయం వాళ్ళే వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెడతారు ఏదన్నా అప్పుడు వాళ్ళు సెకండ్. కానీ మా అంతటా మేము వద్దని అనడానికి లేదు కదా. ఇక్కడ పైసలు ముఖ్యం కాదు కదా, ప్రాణం ముఖ్యం. ప్రాణం కాపాడుకోవడానికి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వరంగల్ పోయేసరికి కొంత టైం పడుతుంది. ఈ మధ్యలో మనం ఫస్ట్ ట్రీట్మెంట్ జరిగినట్లయితే కొద్దిగా మంచి కొద్దిగా బ్రతికే అవకాశం ఉంటుంది. అక్కడికి పోయేసరికి టైం ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కువ అయ్యేసరికి ఇప్పుడు మనకు ఈ పేషెంట్ అనేటోళ్ళు కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడు మీరు డాక్టర్ పట్టా పొందిన వాళ్ళు మేమే చేస్తాము. ఆర్ఎంపీలు వద్దన్నప్పుడు 24 అవర్స్ గ్రామానికి ఒక దవాఖాన పెట్టి 24 అవర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళని బంద్ పెట్టండి.
లేదంటే వాళ్ళతో పని చేయించుకుంటాం. అట్లుంటది. మీరు ఉండరు, మమ్మల్ని చేయించుకోనారా? డాక్టర్లు చెప్తాను కానీ ఇదే నిలవది ఆపరేషన్ కావాలి, డ్యూటీ పెట్టాలి. ఎమర్జెన్సీ వచ్చి